దగ్గర పోయి మనం పోవాలి తెలుసు కదా. కొబ్బరికాయ కొట్టి అయిపోయింది. శ్రీకాంత్ గన్పూర్ డిఈ గారు, వేదిక పైనున్న ఎన్పిడిసిఎల్ అధికారులందరికీ, మన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సోదరి లావణ్య గారు, మన వైస్ చైర్మన్ సోదరులు ఐలయ్య గారు, ఈ సమావేశంలో పాల్గొంటున్న ఎన్పిడిసిఎల్ ఉద్యోగస్తులందరికీ, మిత్రులందరికీ, పత్రికా విలేకరులకు పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మార్చి 16వ తారీఖున, ఈ సంవత్సరం మార్చి 16వ తారీఖున మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గన్పూర్ నియోజకవర్గ కేంద్రానికి వచ్చి దాదాపు 800 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ఒకే చోట శంకుస్థాపన చేయడం జరిగింది. ఆనాడు ఎన్పిడిసిఎల్కి సంబంధించిన 4 33/11 kV సబ్స్టేషన్స్కు, ఒక డివిజనల్ ఆఫీస్కు కూడా వారు శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని ఈరోజు మనం ఇక్కడ ఆవిష్కరించుకొని భవన నిర్మాణానికి భూమి పూజ చేసుకునే సందర్భంగా ఎన్పిడిసిఎల్ ఉద్యోగస్తులకు, వినియోగదారులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రైతాంగానికి, విద్యుత్ వినియోగదారులందరికీ కూడా నాణ్యమైన విద్య అందించాలని ఆలోచన చేసి అనేక సందర్భాలలో, ఒక మాట చెప్పాలి ఎస్సీ గారు, మీ రాంబాబు గారు చాలా మాకు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తుంటారు. ఏం కావాలి, ఎక్కడ ఏం అవసరం ఉన్నది, ఎక్కడ ఏం కావాలన్నది చక్కగా రాంబాబు గారు గైడ్ చేస్తుంటారు. వారి యొక్క సూచనల మేరకు, రైతుల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు ఇప్పటికీ మనము పీచరలో 132/33 kV సబ్స్టేషన్ నిర్మాణంలో ఉన్నది. దానికి 27 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తున్నాం. త్వరలోనే ఇంకొక నెల రోజుల లోపటినే దాన్ని మనం ప్రారంభోత్సవం చేసుకోబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ధర్మసాగర్ మండలం రాయిగూడెంలో 33/11 kV సబ్స్టేషన్ నిర్మాణం పూర్తి అయింది. మొన్న ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తున్నాను. స్టేషన్లు మనకు మంజూరైనాయి. రఘునాథ్పల్లి మండలంలో ఫతేషాపూర్ ఒకటి, ఇప్పుడే భూమి పూజ చేసుకున్న కుర్చపల్లి రెండవది, అదేవిధంగా జఫర్గఢ్ మండలంలో సాగరం విలేజ్లో మూడవది, చిల్పూర్ మండలంలో కొండాపూర్ నాలుగవది. 4 సబ్స్టేషన్, ఒక్కొక్క సబ్స్టేషన్కు 2,50,00,000 రూపాయలతోని ఈ 4 సబ్స్టేషన్ల నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు మనము ఖర్చు చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇది కాకుండా లోడ్ సెంటర్ను ఐడెంటిఫై చేసి కొత్తగా కూడా ఇంకా 33/11 kV సబ్స్టేషన్లు మంజూరు చేయించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. దానికి మా ఎస్సీ గారు, మా డిఈ గారు, ఎన్పిడిసిఎల్ అధికారులందరూ కూడా హృదయపూర్వకంగా సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఒక రిప్రజెంటేషన్ కూడా మా ఎస్సీ గారికి, డిఈలకు అందరికి కూడా ఇవ్వాలనుకుంటున్నాను. అది కూడా రేపు నేను సీఎండికి ఇవ్వాలనుకుంటున్నాను. మా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్న 7 మండలాలలో అనేక గ్రామాలలో 33/11 kV లైన్ కానీ లేదా 11 kV ఫీడర్లు కానీ ఇండ్ల మీదకి వెళ్ళాయి. చాలా గ్రామాలలో నాకు ఈ సమస్య ఎదురవుతున్నది. దాదాపుగా అప్పుడెప్పుడో 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల కింద లైన్లు వేశారు. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా లైన్ల కింద తెలుసో తెలియకో పేదవాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే డాబా మీదకి, ఆ ఇంటి మీదకి పోయే పరిస్థితి లేదు. ఆ ఇంటి మీదకి పోతే వైర్ ఎక్కడ తగులుతుందో, ఎక్కడ చనిపోతాం, అట్లా చాలామంది కూడా చనిపోయారు. కాబట్టి మా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో నేను ఒక ప్రత్యేకమైన
విజ్ఞప్తి మీకు చేస్తున్నాను. 7 మండలాలలో అన్ని గ్రామాలలో వైర్లు తొలగించడానికి ఆల్టర్నేటివ్ లైన్స్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుందో ఎస్టిమేట్ వేస్తే అవసరమైతే ముఖ్యమంత్రి గారిని కలిసి కానీ లేకుంటే సీఎండి గారిని కలిసి కానీ నేను నిధులు తెచ్చుకుంటాను, నాకు అదొక సహాయం చేయాలని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను.